ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాచ్మెన్ తాగి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. పాఠశాల ముందు నిరసన చేపట్టారు విద్యార్థులు. మేడం వల్ల ఇంకా సార్స్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండే, కానీ వర్కర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండే. చాలా ఫేస్ చేసినాం. ఒక 2-3 days ఓపిక పడ్డాం. తర్వాత సార్ కూడా కంప్లైంట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఇంకా రేజ్ అయ్యిండు మా మీద. ఇంకా మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని కొట్టిస్తా అన్నారు సార్. అందుకోసమే మేము ధర్నా దిగినాం. పోయినప్పుడు మమ్మల్ని కొట్టిపిస్తాం, లేకపోతే వాళ్ళు వచ్చి బెదిరించుడు కట్టె పట్టుకొని. వాచ్మెన్ కి ఉంటుంది సార్, డార్మెంటరీలో అలా ఉంటది. కానీ వాళ్ళు వచ్చి ఏమైనా చెకింగ్ చేసుకోవాలా, కానీ తాగొచ్చి డార్మెంటరీ కట్టె పట్టుకొని వచ్చి బ్యాడ్ వర్డ్స్ వల్గర్ గా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మీరు ఎందుకు వచ్చిండు, తిన్నీకే వస్తాను. అవును సార్, పెట్టేది ఎందుకు సార్, తినేయే కదా. మేము పోయి అడిగినాం, ఇక్కడ ఇంకా చపాతీస్ కాలేదు, మరి ఎందుకు కాలేదు, తింటే ఆకలి అవుతాను చెప్పి ఎంత అయినాయో అడగడానికి పోయినప్పుడు మీరు ఎందుకు ముంచనీకి వస్తాను, సార్లు ముంచుతారు, కమ్ముతారు, అది ఇది మొత్తం చెప్తాను సార్. మొత్తం అంటాను, మొత్తం నిన్న మా మీద చేస్తాను. పిల్లలు నాకు ఇంతకు ముందు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళను మా కిచెన్ స్టాఫ్ ఒకరు మరియు అటెండర్ వాచ్మెన్ ఇద్దరు కూడా వాళ్ళని దుర్భాషలు ఆడారు. పిల్లలు నా దగ్గరికి ఈ విషయాన్ని ఇంతకు ముందు తీసుకురాలేదు, ఇవ్వాలనే తీసుకొచ్చి ఇంతలోనే పిల్లలు ఆల్మోస్ట్ క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మేము తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి ఎవరైతే దీనికి కారకులైనటువంటి అనిల్ అండ్ సావిత్రి అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా మేము తీసేయడం జరిగింది. ప్రాబ్లమ్ ని ఇంతవరకు మేము రిజాల్వ్ చేసుకున్నాము. ఇప్పుడు పిల్లలు అందరూ అది తీసేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, ఇగో ఇలా అంటే దేవి కాలిపోయి అన్నది చాలా సార్ అన్నది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాచ్మెన్ తాగొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వంశీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంజెపి పాఠశాలలో ఓవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతా ఉండగా, మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాల విద్యార్థులు అయితే ఈరోజు ధర్నా నిరసనలకు దిగడం అయితే కలకలం అయితే రేపుతుంది. అయితే పాఠశాలకు సంబంధించినటువంటి వాచ్మెన్ తో పాటు ఇతర సిబ్బంది కూడా తమను ఇబ్బందులు పెడుతున్నారు, వాచ్మెన్ ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమను కొడుతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ధర్నా వద్దకు చేరుకున్నటువంటి ప్రిన్సిపాల్ ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వారిని వారించడంతో అయితే కొంత ఉద్రిక్తికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే విద్యార్థులు చెప్పినటువంటి పూర్తి స్థాయి వివరాలు విన్న అనంతరం ప్రిన్సిపాల్ అయితే వారిపైన చర్యలు తీసుకున్నారు. ఇటు పూర్తిగా వాచ్మెన్ తో పాటు మరొక సిబ్బంది కూడా అవుట్ సోర్సింగ్ కింద నియామకం కావడంతో వారిని సస్పెండ్ చేసినట్టుగానైతే ప్రిన్సిపాల్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే స్కూల్లో ఇటువంటి ఘటనలు జరగబట్టి నిత్యకృత్యంగా ప్రతిరోజు ఉంటున్నాయంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. గతంలో కూడా ఎన్నిసార్లు అది పై స్థాయి అధికారుల దృష్టికి, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో తాము ఈ రోజు ధర్నాకు కూర్చున్నామంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వారిద్దరిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా తమకు ఎంజేపీ పాఠశాలలో పూర్తి స్థాయి ఇబ్బందులు ఉన్నాయి, మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పించే దిశగా పై స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ. శ్రీనివాస్, నిత్యం ఎక్కడో చోట మీరు చెప్పినట్టుగా నిత్యకృత్యం అవుతుంది, విద్యార్థుల సమస్యలు వస్తూ ఉన్నాయి. సో అప్పటికప్పుడు అక్కడ కళాశాల యాజమాన్యమో లేదంటే ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప అధికారుల నుంచి ఏమైనా భరోసా లభిస్తుందా? అసలు అధికారులు రివ్యూలు చేస్తూ ఉన్నారా? విద్యార్థులకు అందాల్సిన ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకు ఉండాల్సిన మౌలిక వసతుల దగ్గర నుంచి వీటన్నింటిపై అసలు ఏమైనా రివ్యూ జరుగుతుందా? వంశీ, వాస్తవానికి ఇప్పటి వరకు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కంటిన్యూగా కేవలం ఎంజేపీ పాఠశాలలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసాం. బెల్లంపల్లిలో కావచ్చు, చెన్నూరులో కావచ్చు, ఎంజేపీ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అక్కడ
మౌలిక సదుపాయాలు కల్పన లేకపోవడంతో కూడా హాస్టల్స్ నుంచి వెళ్లిపోయిన ఘటనలు కూడా గత నెల రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. అయితే అప్పటి ముందు దిద్దుబాటు చర్యలు ప్రిన్సిపాల్ లేదా ఇతర అధికారులు చర్యలు చేపడుతున్నారు తప్ప పూర్తి స్థాయి విచారణ జరగట్లేదు. ఇటువంటి ఘటనలు జరిగినా కూడా అధికారులు మాత్రం ఎటువంటి రివ్యూలు నిర్వహించట్లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నాయి. గతంలో చెన్నూరులో జరిగినటువంటి విద్యార్థుల మిస్సింగ్ కు సంబంధించి ప్రిన్సిపాల్ పై వేటు వేశారు. ఎఫ్ఎస్సిగా అదే పాఠశాలలో ఉంటున్నటువంటి టీచర్ ను నియమించారు. అంటే దాదాపుగా ఫుడ్ పాయిజన్ ఘటనలకు బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేస్తా ఉన్నారు. కింది స్థాయి మళ్ళీ ఆ పాఠశాలలో ఉపాధ్యాయులకే మళ్ళీ ఎఫ్ఎస్సిగా ప్రమోషన్లు ఇస్తూ వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. దీంతో కూడా తమ సమస్యలు ఎక్కడ కూడా సద్దుమణుగుతలేవు, సాల్వ్ కావట్లేదు. అధికారుల రివ్యూ కంపల్సరీ ఉండాలి, మౌలిక సదుపాయాల కల్పన లేకనే తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.